అండ్ పెళ్ళి అంటే వద్దు అని చెప్పి అంటే లవ్ కానీ లవ్ స్టోరీ ఉందన్నట్టు. అరే ఈ అమ్మాయి నాతో ఎందుకు మాట్లాడతలేదు, వేరే వాళ్ళతో ఎందుకు అంత కొంచెం క్లోజ్ ఉంటుంది, నాతో కూడా మాట్లాడచ్చు కానీ చిన్నగా అనిపిస్తుంది. అంటే లవ్ చేసినప్పుడే కదా అలాంటి ఫీలింగ్ వచ్చేది. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఆ కామెంట్స్ వల్ల మీ స్పందన ఏంటిది? నెగిటివ్ కాదు, నేను చెప్తున్నా, కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేటర్ 1 2. నేను మీ అరుణ్ కుమార్. సో ఒక రీల్ చాలా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోతుంది. 2M కొట్టింది. సో కాలేదు, చేసుకొని కూడా. అదేంటి ఈ సొసైటీలో చూస్తున్నాం, అంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా ఒక్కరితో కాకుండా చాలా మందితో ఎఫర్ట్స్ పెట్టుకుంటాను. అందుకే నేను చేసుకోవద్దని అనుకుంటున్నాను. తెలిసి కూడా చేస్తారు. సరే తెలియకుండా ఏమన్నా అనుకుంటారా అంటే అట్లని కాదు. ఇప్పుడు పెళ్ళైంది అనుకోండి, పెళ్ళైనాక కూడా నార్మల్ గా వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళతో కూడా అట్లా చేయడం. పాత కాలంలో అంటే నార్మల్ గా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా చేసుకునేటోళ్ళు అమ్మ వాళ్ళు. ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నా కానీ ఒకరినొకరు అర్థం చేసుకునేటోళ్ళు. నిజం చెప్పాలంటే చాలా మంది పెళ్లి చేసుకునేది కూడా మనీ కొరకే. అంటే మనీ డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అంటే క్యారెక్టర్ చూడరు ఫస్ట్. అసలు అబ్బాయి అంటే మంచిగా ఉన్నాడు, మంచిగా జాబ్ చేస్తాడు, ఏ కష్టం వచ్చినా చూసుకుంటాడు అని అంటే పెళ్లి చేసుకోరు. మాకు పైసలు కావాలి, పైసలు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు, ఆస్తులు ఉండాలి. పాపం నిజంగా అబ్బాయి సిన్సియర్ గా ఉండి మంచిగా లవ్ చేస్తున్నా అంటే వాళ్ళని అసలు దేకని కూడా దేకరు. ఇక పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎట్లా అంటే ఒక అమ్మాయి అనేది నిజంగా అర్థం చేసుకునే అమ్మాయి అంటే మన హార్ట్ కి తెలుస్తా అనుకోండి, అప్పుడు చూస్తాను. కానీ నార్మల్ గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నంత కాలం నేను అసలు నిజంగా పెళ్లి చేసుకుంటుంది. సో అతను ఎవరు కదా, సందీప్. తను ఏంటంటే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్లో ఒక యాంకర్ క్వశ్చన్ అడిగింది. సో ఈ రోజులలో పెళ్ళి అంటే చేసుకుంటారా లేదా అని అడిగితే తను చెప్పాడు, నేను పెళ్ళి చేసుకోనని. ఇప్పుడు ఉన్న యువతలో కూడా అదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏజ్ 30 దాటినా కానీ ఇంకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. సో దాని కామెంట్లో ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ అన్నమాట. సో అతన్ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఎలా ఉన్నావు? సూపర్. అండ్ పెళ్ళి అంటే వద్దు అని చెప్పేసి అన్నావు కదా, నిజ జీవితంలో అలాంటి సంఘటన ఏమైనా జరిగిందా పెళ్ళి వద్దనుకోవడానికి? అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తున్నాం కదా, పెళ్ళైనాక అమ్మాయి తరపున వాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు ఒక లెక్క ట్రీట్ చేయడం, అబ్బాయి తరపున వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొక లెక్క ట్రీట్ చేయడం, అది నాకు నచ్చలేదు అన్నట్టు. అండ్ ఏంటిదంటే ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే కన్ఫర్మ్గా మెచ్యూరిటీ ఉండాలి. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా ఫేస్ చేసేటట్టు ఉండాలి. ఫస్ట్ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికే చాలా స్ట్రగ్లింగ్ పడుతున్నారు. అలాంటి టైంలో ఇంట్లో ఫోర్స్ చేసిందని పెళ్లి చేసుకున్నాం అనుకో, తర్వాత ఇక లైఫ్ మొత్తం స్ట్రగులింగ్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే నార్మల్గా ఒక స్టేబుల్గా వచ్చినాం అనుకో, అంటే ఇన్కమ్ ఇద్దరికి సరిపోయేటట్టు ఉండి కొంచెం ఫేమ్ అవుతుంటే, లేకపోతే మనం ఏమనుకున్నాం ఆ గోల్కి కొంచెం రీచ్ అవుతుంటే చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ నువ్వు పెళ్ళి చేసుకోకముందే నేను చెప్తాను అంటే నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే లవ్ కానీ? ఎక్స్పీరియన్స్ అంటే చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉందన్నట్టు. అరే ఈ అమ్మాయి నాతో ఎందుకు మాట్లాడతలేదు, వేరే వాళ్ళతో ఎందుకు అంత కొంచెం క్లోజ్ ఉంటుంది, నాతో కూడా మాట్లాడచ్చు కానీ చిన్నగా అనిపిస్తుంది. అంటే లవ్ చేసినప్పుడే కదా అలాంటి ఫీలింగ్ వచ్చేది. అంటే లవ్ స్టోరీ అట అంటే చిన్నప్పుడు అది లవ్ అని నీకే తెలుసు. ఆ ఏజ్లో అసలు లవ్ అనే థాటే రాదు కదా. లవ్ అంటే అది వేరే. లవ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నాతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడాలనుకో, నాకు చిన్నగా జెలస్ ఉండేది అన్నట్టు. ఇప్పటికీ అమ్మాయిని లవ్ చేస్తాను? ఇప్పటికి కాదు, ఎప్పుడు చేస్తూనే ఉంటా అంటే ఆమెకు నీకు బ్రేకప్ అయిందా? బ్రేకప్ అంటే ఇక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా అయిపోయింది అన్నట్టు. అంటే చిన్నప్పటి నుంచి లవ్ ఉంది అన్నట్టు ఇద్దరికి. కానీ తర్వాత ఆమెకి అంటే కొంచెం ఏజ్ పెరిగినాక ఆమెకి ఏమనిపించిందో తెలియదు. కానీ అంటే అమ్మాయిల మనసు మారుతాయండు. అమ్మాయిల మనసు మారుతుందని కాదు కానీ ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనుకోండి అట్లా. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒకవేళ అమ్మాయి 60 లక్షల మంది చూసారు 2M, దానిలో కామెంట్స్ బాగా వచ్చాయి. ఒకవేళ ఆ అమ్మాయి ఆ రీల్ చూసిందని అనుకుంటాను, చూడొచ్చు. 20 లక్షలలో ఆ అమ్మాయి కూడా ఉండొచ్చేమో, కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో ఆ అమ్మాయి చూస్తే ఆ అమ్మాయికి ఏమని చెప్దామని అనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం దేన్నైనా అంటే ఒక మనిషినే కాదు దేన్నైనా ట్రూగా లవ్ చేస్తే ఇంట్లో అయినా ఏదైనా ఏ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ దాన్ని సాధించుకోవాలి అంతే. వదిలేయకుండా గివ్ అప్ ఎట్లా ఒకటి ఒప్పియాలని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు లైఫ్లో అంత ఓకేనా? ఏం చేస్తుంటారు? నేనా ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ చేస్తున్నాను. నా ఏమైతే మూవీ డైరెక్టర్ కావడమే. ఎట్లా అంటే నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్యాషన్ ఉంటుంది కదా మూవీ ఫీల్డ్, యూనిటీగా అందరం కలిసి వెళ్దామని చేస్తున్నాం షార్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా కంటిన్యూస్గా కన్ఫర్మ్ వీడియోస్ చేస్తా. డైరెక్షన్ ఫీల్డ్ అంటున్నారు కదా, మీకు ఇంట్రెస్ట్ ఉందని. ఇప్పుడు అంటే ఎట్లా మీరు ఆల్రెడీ ఏమైనా కోర్సులు చేశారా?
ఆల్రెడీ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకున్నాను 3 months. అవునా? సో అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా విన్నాను. సో యూట్యూబ్లో గ్రోత్ ఎందుకు లేదు మీకు? గ్రోత్ ఎందుకు లేదంటే నేను ఏమనుకున్నా అంటే క్వాలిటీ వచ్చినాకనే చేస్తే బెస్ట్ అని నేను అప్పుడు అనుకున్నాను. ఇప్పుడు ఏమనిపించింది అంటే క్వాలిటీ కాదు, చేస్తుంటూ వెళ్తే కన్ఫామ్గా మనకు గ్రోత్ వస్తుంది. అంటే వ్యూవర్స్ అనేది పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుతుంది, వాచ్ టైం అనేది పెరుగుతుంది అని. అంటే అందరు ఉండాలి కదా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే అందరికి టైం కుదరాలి, నాకు కుదరాలి, సేమ్ మ్యాచింగ్ కావాలి కదా, అందుకని అట్లా లేట్ అయింది. కానీ ఇప్పుడు ఏమనుకున్నా అంటే అట్లా కాదు, ఏదైనా దాన్ని ఫేస్ చేస్తూ చేయాలని అనుకున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి ఎట్లా అంటే పెళ్ళి అంటే ఏదో ఒక థాట్ ఉంటుంది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి రాకూడదు, పెళ్ళిళ్ళు అవుతలేదు యాజ్ యూజువల్ అమ్మాయిలకు కూడా. సో నువ్వు పెళ్ళే వద్దని చెప్పేసి ఇంత చిన్న వయసులో అనడానికి కారణం ఏంటిది? అంటే డీప్ కారణం ఒకటి ఉంటాయి కదా, ఒక్కటే కారణం డీప్. నేను పెళ్ళే వద్దని చెప్పలేదు, నార్మల్ ఎట్లా చెప్పిందంటే ఈ కాలంలో ఎఫైర్స్ అట్లా ఉంటున్నాయి, ఒక్కరితో కాకుండా చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకుంటారు, అట్లా కరెక్ట్ కాదు. అట్లాంటి సిచ్యువేషన్స్ లేకపోతే ఒకవేళ మంచిగా అర్థం చేసుకున్న అమ్మాయి వస్తే కన్ఫర్మ్గా చేసుకుంటారని కూడా చెప్పాను. కానీ ఎక్కువ అందరు దీని మీదనే ఫోకస్ చేశారని నాకు అనిపించింది. బేబీ సినిమాలకునా అట్లేం లేదు, అంటే జనాలు ఎప్పుడైనా వాళ్ళకి అనుకూలంగా కదా. నేను అదే అన్నాను కదా, అందరు అట్లా ఉంటారని నేను చెప్పలేదు, జరుగుతుందని చెప్పాను. చెప్పిన వీడియో ఎట్లా ఉందంటే అందరు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు, ఇప్పుడు అంటే బెడ్రూమ్లో కనిపెట్టుకొని బయట ఒకరితో సంసారం చేస్తారు, అలాంటి అంటే అట్లా చెప్పలే. కానీ వే అనేది అట్లనే కనబడింది. ఒక్కొక్కటి కామెంట్ అయితే బూతులు తిడుతున్నారు. అంటే అదే నేను చెప్తున్నా, కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి, 95% పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, ఒక్క 5% అందరు అట్లా ఉండరు కదా అని కామెంట్ పెట్టిళ్ళు. సో ఒకసారి కామెంట్ చూద్దామా ఏమొచ్చినా? సో చూద్దాము కామెంట్స్. ఆయన గణేష్ వర్మ పెట్టిండు, ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే కుక్ అయినా పర్లేదు, 0 బ్యాంక్ బ్యాలెన్స్తో మహేష్ బాబు వచ్చినా మేము దేకం. బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాడు మీ మాటలకు. ఈయన సేమ్ టు బ్రో ఆట, ఇది అమ్మాయి పెట్టిందిగా, సేమ్ టు యూ బ్రో, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ బ్రో. అలానే అందరినీ చెప్పను, అందరిని చెప్పను, 70-80% జనరేషన్లో నువ్వు చెప్పిన వాళ్ళే ఉన్నారు బాగా. సో అమ్మాయిలకు కూడా మీ వీడియో కనెక్ట్ అయింది. సూపర్ బ్రో నువ్వు ఇది ఏపీగా సూపర్ బ్రో నువ్వు ఓయోలో లైఫ్ లీడ్ చేసి బ్రో. సో అంటే ఎట్లా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళా ఓయోకి వెళ్ళాను, కానీ ఇంటర్వ్యూ పర్పస్లో వెళ్ళాను. ఓయోలో ఇంటర్వ్యూ చేశారా? అయ్యా. అండ్ పిచ్చోడా 2 పీకి మీ అమ్మ బాబుని ఖచ్చితంగా పెళ్లి చేస్తారు, అది నువ్వు వద్దన్నా ఆగదురా, అది సృష్టి ధర్మం, అయినా అందరు అలా ఉన్నారు కదా నాన్న. ఈయన ఎవరో బాగా ఫీల్ అయినట్టున్నాడు. నువ్వు 19 years హ్యాపీగా బ్రతుకుతావు బ్రో. మొత్తం వేరే కామెంట్. ఈమె అమ్మ దుర్గా స్మైలీ, గర్ల్స్ ఫీలింగ్ కూడా సేమ్ బ్రో, మీ అబ్బాయిలు ఏమైనా తక్కువ ఇంట్లో ఉంటారు, ఇల్లాలు వంటింట్లో లపాకితో మీరు అందరు అమ్మాయిలు ఒకేలాగా ఉంటారు. అమ్మాయి పెట్టాల్సిన కామెంట్ సార్ ఇది. ఈ జనరేషన్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారు తమ్ముడు, సూపర్ పర్ఫెక్ట్గా చెప్పావు. సో 2000 మంది కామెంట్ చేశారు, ఒక్కొక్క కామెంట్కి మినిమం 100 లైకులు, కామెంట్కే 100 లైకులు. సో మనోడు జీవిత సత్యం చెప్పాడన్నమాట. ఇక్కడ ఒకడు బాగా చెప్పాడు, ఒరే ఏదో అందరూ అలాగే ఉంటారని నేను ఎలా చెప్తావు రా, ముందు నువ్వు ఉన్న వాతావరణం అలాంటిది, ఆ వాతావరణం గురించి బయట వచ్చి చూడు, అందులో మంచోళ్ళు ఎంతమందో ఉన్నారు, నీకేం అర్థం అవుతుంది. సో ఇవి కామెంట్స్ అన్నమాట. దాదాపు నేను చూసిన దాంట్లో ఓకే 90% ఏం చెప్పినట్టే మంచిగానే ఉన్నాయి, మిగతా ఎవడో ఒకడు నో జారు. సో ఏంటంటే సో ఇంత అంటే 20 లక్షల మంది చూసాక నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే 2M పోయిన తర్వాత మీకు ఎవరైనా విజ్ చేశారా ఫోన్ చేయడం కానీ అలా? చేశారు, అంటే పాతగా పరిచయం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఒక చిన్నపాటి సెలబ్రేట్ అయిపోయినాం అని చెప్పి. ఇంకా అంటే ఫ్యూచర్లో పెళ్ళి చేసుకుంటారు ఖచ్చితంగా? ఏమో చెప్పలేను, అది ఏమవుతుందో కూడా నాకు తెలియదు. అండ్ డైరెక్షన్ అన్నారు కదా, మీరు ఏమైనా స్టోరీస్ రాశారా? స్టోరీస్ రాశాను, ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ కూడా కొన్ని తీశాను, వేరే వాళ్ళతో కూడా, అంటే వాళ్ళు స్క్రిప్ట్ రాసినవి కూడా కలిసి ఒకేసారి తీస్తున్నాం. ఒకవేళ ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ హీరోలతోటి
ఏ హీరోతో అయితే మీరు స్టోరీ అంటే మీరు రాసిన స్టోరీ ఏ హీరోతో తీయబోతుంది అంటే ఫస్ట్ చాయిస్ మీ ఫస్ట్ చాయిస్ నేను డైరెక్టర్ అయ్యి ఈ హీరోతో తీయాలి అని అనుకుంటే ఏ హీరో పెట్టి తీస్తారు? ప్రజెంట్ అయితే రవితేజ అన్నయ్యతోనే మూవీ చేద్దామని అనుకున్నా, ఎందుకంటే నా ఫేవరెట్. సో రవితేజ అన్నతోటే ఖచ్చితంగా సినిమా తీద్దాం. అంటే అది ఏ జోనర్లో ఉండబోతుంది అంటే నువ్వు అనుకున్న అంటే రవితేజ గారితో తీయాలని అనుకున్నా కదా, ఏ జోనర్లో తీస్తే బాగుంటుంది? సో నువ్వు ఒకవేళ ఈ వీడియో ద్వారా వైరల్ అయిపోయి నువ్వు వైరల్ అయినావు, ఈ వైరల్ అయిపోయి రవితేజ అన్న దగ్గరికి పోయి స్టోరీ చెప్తే రమ్మంటే పోయి ఒకవేళ స్టోరీ చెప్తే ఆయన ఓకే అన్న అంటే నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? లైఫ్లో ఒక మైల్ స్టోన్ రీచ్ అయినా అని అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా హిట్ కొడతావా? హిట్ సినిమా ఇస్తావా? హిట్గా డూపర్ సూపర్ హిట్ ఇస్తావా? నాకైతే ఆ నమ్మకం ఉంది. ప్రేక్షకులు చూసి జడ్జిమెంట్ ఇవ్వాలి, ఎందుకంటే అందరు నచ్చాలి కదా. అండ్ నేను ఇంకో క్వశ్చన్ అడిగినది, ఏ జోనర్లో తీస్తావు రవితేజ అన్నతోటి? కామెడీ, యాక్షన్ పవర్ఫుల్గా చూపించాలి. కామెడీ, ఓకే. ఇప్పుడు అంటే డైరెక్షన్ ఫీల్డ్లో గ్రాఫ్ వెళ్తా అన్నాను. అండ్ ఏం చదువుకున్నావు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఇంకొక 1 year అయితే కాలేజ్ అయిపోతుంది. ఎందుకు అదెందుకు చేయాలనిపి? ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్ వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఇదెందుకు చేయాలనిపించింది? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదండి, అంటే చాలామంది ఎంత చదువుకున్నా కానీ తర్వాత సినిమా ఇండస్ట్రీకి పోతే వాళ్ళు అసలు ఎప్పుడు సక్సెస్ అవుతారో చెప్పలేం. ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలి, ఎందుకంటే మ్యారేజ్ అయినాక కానీ మనీ కావాలి, ఫ్యామిలీని చూసుకోవడానికి కూడా మనీ కావాలి. నా ఫీలింగ్ ఏంటిదంటే జాబ్ చేస్తూ వీక్ డేస్లో వెబ్ సిరీస్ కానీ స్టోరీ రాసుకుంటూ అప్రోచ్ అయ్యి అలా వెళ్తే బెస్ట్. అంటే ఒక ఇన్కమ్ సోర్స్ అనేది పక్కకు పెట్టుకుని వెళ్తే బెస్ట్ అని. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంత అంటే ఫస్ట్ ఒక యాక్టర్ కావాలంటే జూనియర్ ఆర్టిస్ట్ కింద వెళ్ళి లేదంటే ఒక కూలీ వాళ్ళ వెళ్ళి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ముసలిం అవుతావో లేదా చచ్చిపోతావు కూడా తెలియదు, అప్పుడు నీకు ఫేమ్ వస్తుంది, అప్పుడు ఛాన్సెస్ వస్తాయి. సో నువ్వు ఇప్పుడు చదువుకొని నేను ఇట్లా వెళ్తా ఇండస్ట్రీకి అంటే తలుపులు తెరవారు కదా. సో నీ ట్రై నువ్వు చేస్తున్నావా అని నేను అంటాను. ట్రయల్ అంటే చేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ స్క్రిప్ట్ మంచిగా ఉండాలండి. ఎప్పుడైనా ఎవరైనా యూసేజ్ స్క్రిప్ట్ మీద నాకు ఒక నమ్మకం వచ్చింది అనుకోండి, కన్ఫామ్గా నేను ట్రై చేస్తుంటా. ప్రొడ్యూసర్స్ కానీ వేరే వాళ్ళని కాంటాక్ట్ కావడం అని సినిమా వాళ్ళతో. సో మొత్తానికి అయితే సినిమా తీస్తా అంటావు? కన్ఫామ్గా తీస్తా. అంటే నువ్వు ఒకవేళ సినిమా చేయాలనుకుంటే ఏ ఇయర్లో కంప్లీట్ అయితే ముందే చెప్తే మేము ఎదురు చూడకుండా ఉంటాం. అంటే ఈ ఇయర్లో పక్కా చేస్తాను ఒక ఛాలెంజ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది కదా. ఈ ఇయర్ అంటే కన్ఫామ్ ఒక 5 years లోపల మూవీ తీస్తాను నాకు నమ్మకం ఉంది. రవితేజ అన్నది పక్క. రవితేజ అన్నతో చెప్పలేం కానీ కన్ఫామ్ మూవీ అయితే తీస్తా 5 years. ఒకవేళ నువ్వు మూవీ తీస్తే ఎన్ని కోట్లు కొట్టే అవకాశం ఉంది? అంటే అలాంటి స్టోరీ, అంత దమ్మున్న స్టోరీనే నేను తీస్తా అని అనుకుంటున్నావా? ఎవరికైనా ఉంటుంది కదండి, నమ్మకం లేనిదైతే ఏది చేయం కదా. ఇప్పుడు మనం అసలు సినిమా తీసి అందరికీ నచ్చేటట్టు చేయడమే పెద్ద బోనస్. ఇక కలెక్షన్స్ అనేది ఇంకా పెద్ద బోనస్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఇప్పుడు ఎక్కువ అంటే పెద్ద పెద్ద హీరోలు మ్యాక్సిమం టాలీవుడ్లో ఏంటంటే పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి. స్టార్ హీరోలకే జనాలు అనేది పోతున్నారు, చిన్న సినిమాలకు నార్మల్ ఎప్పుడో స్టోరీ బాగుంటుంది తప్ప చూడట్లేదు. అండ్ థియేటర్లో సేమ్ పరిస్థితి ఉంది, థియేటర్లోకి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు అంటే నువ్వు తీసే స్టోరీకి బడ్జెట్ కొంచెం తగ్గించి చేస్తావా లేదంటే భారీ బడ్జెట్ అని చేద్దాం అనుకుంటున్నావా? భారీ బడ్జెట్ ఏం లేదండి, ఫస్ట్ మన మట్టి కథలు రావాలి, ఎందుకంటే అట్లాంటి కథలే మనం మిస్ అవుతున్నాం. ఆల్రెడీ మనం కమర్షియల్ మూవీస్ కానీ రొటీన్ మూవీస్ కానీ చాలా యూస్ చేసాం. న్యాచురల్గా రియలిస్టిక్గా ఫ్యామిలీ ఎమోషన్స్ చూస్తూ కామెడీ అట్లాంటివి రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు థియేటర్లకు జనాలు అసలేరు, దానికి గల కారణం ఏంటో తెలుసు అంటే మీరేమనుకున్నారు మీ సైడ్ నుంచి? కారణం ఏంటిదంటే కంటెంట్తో ఎగ్జైట్ చేయలేకపోతున్నారు అంటే ఆడియన్స్ని, ఎందుకంటే చూసిన కంటెంటే చూస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. అది మెయిన్ కంటెంట్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో వాటి వల్ల నేను థియేటర్లకు జనాలు రావట్లేదు, ఇంట్లో కూర్చొని బద్దకస్తులై ఓన్లీ మొబైల్ ఉంది కదా చూస్తే అయిపోతుంది కదా అన్నట్టు అయిపోతున్నాను. ఇప్పుడు ఏ మూవీ అయినా కానీ రిలీజ్ అయిన ఒక 3 months 2 monthsకే రిలీజ్ అయిపోతుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అట్లా ఏం లేదండి, ఇప్పుడు థియేటర్లో ఉండే ఎక్స్పీరియన్స్ అసలు వేరే లెవెల్. ఎందుకంటే థియేటర్ వచ్చినాక ఓటీటీ వచ్చింది. అంటే థియేటర్ సినిమా అంటే దానికి బీజిఎం కానీ విజువల్ పరంగా కానీ ఆ స్టోరీ కంటెంట్ కానీ ఆ ఎమోషన్స్ అని కరెక్ట్గా తీస్తే కన్ఫామ్గా ఓటీటీకి రాకముందుకే థియేటర్లో చూస్తారు. కాకపోతే అంటే థియేటర్లో చూడాల్సిన సినిమా అన్నట్టు మనం ఆడియన్స్ని ఎగ్జైట్ చేయాలి. అలాంటి స్టోరీ కంటెంట్తో వస్తే కన్ఫామ్గా థియేటర్లో చూస్తారు. అండ్ ఓటీటీ విషయానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు ఒక రీల్ చేసినావు వైరల్ అయింది, దాంట్లో ఎలాంటి బూతులు అయితే లేవు. సో ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ కావాలంటే బూతులు తిట్టాలి అని అనుకుంటారు కదా, మీరు కూడా చూస్తారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద? ఫేమస్ కావాలని నార్మల్గా నెగిటివ్తో వెళ్ళడం నాకు కరెక్ట్గా, ఎందుకంటే అది తర్వాత కూడా ఒక వాళ్ళ మైండ్లో ఎట్లా ఉంటుంది అంటే ఈయన నెగిటివ్ చేసి ఫేమస్ అయిన అనే మచ్చ ఉంటుంది. నాకు అట్లా ఉండాలని లేదు. ఏది చేసినా కానీ టైం పట్టిన ఏం కాదు, కానీ కొంచెం
నార్మల్గా మంచి వేలో వెళ్తే బెస్ట్ అని నా ఫీలింగ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ నేను పిలవగానే కొంచెం ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఎవరైతే ఇంతవరకు ఇంటర్వ్యూ చూసారో ప్లీజ్ సపోర్ట్. అండ్ మనది యూట్యూబ్ ఛానల్ కింద పెడతా లింక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, నేను కొంచెం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన, ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా కానీ లేదంటే ఎవరితో ఇంటర్వ్యూ చేస్తా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ హెల్ప్ చేస్తా. అండ్ అలాగే లాస్ట్ వరకు చూసినామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, లేదంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయి, దీనిలో కంటెంట్ ఉందా అనుకుంటే. అండ్ చివరిగా మా వాళ్ళకి ఏం చెప్తా చెప్పు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కా ఎంకరేజ్ చేయాలి. అంటే మీకు అనిపిస్తేనే చేయండి, గుర్తించండి టాలెంట్ ఉన్న వాళ్ళని అంతే. జై హింద్. నేను మీ అరుణ్ కుమార్, కే క్రియేటర్ 12.